మన పూర్వీకులు మన ఇళ్ల గురించి, దిక్కుల గురించి ఏమనుకున్నారో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది గదా. వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంటి దిక్కులు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ ప్రశ్న కొత్తదేమీ కాదు, వేల ఏళ్లుగా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంది. దీనికి సమాధానంగానే వాస్తుశాస్త్రం లాంటివి పుట్టుకొచ్చాయి. అవి మన ఇళ్లను కేవలం కట్టడాలుగా కాకుండా ఒక కాస్మిక్ ఎనర్జీ గ్రిడ్గా, ఒక దివ్యమైన శక్తి క్షేత్రంగా చూస్తాయి. ఈ కాన్సెప్ట్నే వాస్తు దేవతా పదవిన్యాసం అంటారు. వినడానికి కొంచెం క్లిష్టంగా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్. మన ఇంటిని ఒక చదరంగం బల్లలా ఊహించుకోండి. అందులో ప్రతి గడికి ఒక అధిదేవతను, ఒక ప్రత్యేక శక్తిని కేటాయించారు. ఈ పురాతన మ్యాప్ను అర్థం చేసుకోవడానికి మనం వాయువ్యం నుండి ఈశాన్యం వరకు ఒక చిన్న ప్రయాణం చేద్దాం. ఏ దిక్కులో ఏ శక్తి దాగి ఉందో చూద్దాం. సరే, మన ప్రయాణం మొదలవ్వబోతోంది. మనం వాయువ్యం అంటే నార్త్ వెస్ట్ దిశలో స్టార్ట్ చేద్దాం. వాస్తు గ్రిడ్లో దీనిని 28వ పదం లేదా 28వ జోన్గా గుర్తించారు. ఈ మొదటి మజిలీ బల్లాట దేవతది. ఈయన ఈ ప్రత్యేకమైన దిశకు అధిపతి అన్నమాట. చూడండి, ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ భల్లాట స్థానాన్ని సంపదతో ముడిపెట్టారు. అంటే ఈ జోన్ సరిగ్గా ఉంటే ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని వాస్తుగ్రంథాలు చెబుతున్నాయి. ఓకే, సంపద తర్వాత మనకేం కావాలి? ప్రశాంతత కదా. ఇప్పుడు మనం ఆ ప్రశాంతతనిచ్చే సోముడి రాజ్యంలోకి వెళ్తున్నాం. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు దేనికి ప్రతీక? చల్లదనానికి, శాంతికి. సరిగ్గా అందుకే ఈ స్థానం ఉత్తమమైన శాంతినిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఇక్కడ ఉత్తమం అని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. మన జర్నీ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు మనం భుజగదేవత స్థానానికి వచ్చాం. ఈయన నాగదేవతలకు అధిపతి. ఈ స్థానం సౌభాగ్యంతో ముడిపడి ఉంది. సౌభాగ్యమంటే కేవలం అదృష్టం మాత్రమే కాదు, అంతకు మించి సంపూర్ణ శ్రేయస్సు, కుటుంబ ఆనందం అన్నీ ఇందులోకే వస్తాయి. మన ప్రయాణంలో తర్వాతి మజిలీ అదితి దేవత స్థానం. మనమిప్పుడు అసలైన ఉత్తర దిక్కుకు అంటే ట్రూ నార్త్కి చాలా దగ్గరగా వచ్చేస్తున్నాం. ఈ ఉత్తర దిక్కులో శ్రేయస్సుకు ఎంత ప్రాధాన్యత ఉందో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ చెప్పిన ఫలితం ధనప్రాప్తి, అంటే ప్రత్యేకంగా డబ్బు చేతికి అందడం. అండ్ ఇక్కడతో మనం ఒక ముఖ్యమైన పాయింట్కి చేరుకున్నాం. అదే నిజ ఉత్తరం అంటే ట్రూ నార్త్. ఈ స్థానం దితిదేవతది. ఈ గ్రంథం ప్రకారం ఈ కేంద్ర బిందువు ఉత్సాహంతో ముడిపడి ఉంది. ఉత్సాహం అంటే తెలుసు కదా, ఒక రకమైన ఎనర్జీ, చురుకుదనం, ఏ పని చెయ్యాలన్నా కావాల్సిన స్ఫూర్తి. ఓకే, ట్రూ నార్త్ దాటేశాం. ఇప్పుడు మనం ఉత్తర దిక్కులో అవతలి వైపుకు వెళుతున్నాం. ఇక్కడ మనకు కనిపించే మొదటి స్థానం ఆపదేవతది. ఈయన జలాలకు అధిపతి. గమనించారా? ఇక్కడ్నుంచి మన ప్రయాణంలో థీమ్ మారుతోంది. ఇప్పటివరకు సంపద, ఐశ్వర్యం గురించి మాట్లాడుకున్నాం. కాని ఇప్పుడు విషయం నైతికత వైపు మళ్ళింది. ఈ జోన్ని ధర్మసిద్ధితో ముడిపెట్టారు. అంటే ధర్మబద్ధమైన సరైన మార్గంలో నడవడమన్నమాట. తర్వాత మనం ఆపవత్స్వ స్థానానికి వస్తాం. ఇది ఆపదేవత స్థానానికి పక్కనే ఉంటుంది. డబ్బు, ధర్మం అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఎలా? అందుకే ఈ భాగం ఆరోగ్యసిద్ధితో ముడిపడి ఉంది. అంటే మంచి ఆరోగ్యాన్ని పొందడం. ఇది మనందరికీ కావాల్సిన ప్రాథమికమైన కోరిక కదా. ఈ ఉత్తర దిక్కు ప్రయాణంలో మనం దాదాపు చివరకొచ్చేస్తున్నాం. మన సెకండ్ లాస్ట్ స్టాప్ సావిత్ర దేవతాస్థానం. ఇక్కడ వచ్చే ఫలితం చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. అదే జయం. అంటే మనం చేసే పనుల్లో, ప్రయత్నాల్లో విజయం సాధించడం. ఇక మన ప్రయాణానికి ముగింపు. వాయువ్యంలో మొదలై మనం ఈశాన్యానికి చేరుకున్నాం. ఈ చివరి స్థానం సవిత దేవతది. ఈయన కూడా సూర్యభగవానుడి మరో రూపమే. ఈ గ్రంథం ప్రకారం ఈ చివరి స్థానం జ్ఞాన వృద్ధికి సంబంధించినది. అంటే వివేకం, తెలివితేటలు పెరగడం. చూసారా, సంపదతో మొదలైన ప్రయాణం చివరకు జ్ఞానంతో ముగుస్తోంది. ఎంత అద్భుతమైన ప్రగతి కదా. సరే, ఇప్పటిదాకా మనం వాయవ్యం నుంచి ఈశాన్యం వరకు ప్రతి జోన్ని చూశాం. సంపదతో మొదలుపెట్టి శాంతి, ఆరోగ్యం, విజయం దాటుకుని చివరకు జ్ఞానం దగ్గర ఆగాం. మరి ఈ మొత్తం ఉత్తర దిక్కు ప్రయాణం మనకేం చెప్తోంది? కీ టేకవేస్ ఏంటి? చూడండి, ఈ సమ్మరీ టేబుల్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఉత్తర మార్గమనేది ఒక పరిపూర్ణమైన, విజయవంతమైన జీవితానికి బ్లూ ప్రింట్ లాంటిది.
భౌతిక సంపద దగ్గర్నుంచి మొదలుపెట్టి ఆరోగ్యం, అంతర్గత శాంతి, అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు జ్ఞానాన్ని అందుకోవడం వరకు ఒక మనిషి జీవిత ప్రగతిని ఇది సూచిస్తోంది.